ఒక్క రోజుకి వయసు ఏమి పెరిగిపోదు. అందరూ కాసేపు ఊరుకుంటారా? ఫోర్త్ గేర్ చేంజ్ కరో. We have got only 20 minutes. అపార్ట్మెంట్ చూడు, స్టార్ హోటల్ లా ఉంది. స్టాప్ కరో. నమస్కారం. నమస్కారం. రండమ్మా, రండి. నమస్కారం. పెళ్లి కొడుకుగా రాలేదా? వీడే పెళ్లి కొడుకు. ఓ, వీరేనా? యూనిఫామ్ చూసి యుద్ధ వీరుడు అనుకున్నాను. రండి రండి రండమ్మా. రా బాబు. పదండి, మీరు పదండి. ఇక్కడికి పారిపోతున్నావు. రండి బాబు. రండమ్మా. రండి బాబు రండి. పదండి. ఎంట్రన్స్ లోనే 3 వికెట్స్ అవుట్. రండి. అష్టమి వచ్చేలోపు అమ్మాయిని చూడాలి కదా, అందుకే స్టేషన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చాను. అది కరెక్ట్. అమ్మాయిని రమ్మ. పిలవే. నిషా. నాకొద్దమ్మా. కూర్చోమ్మా. అమ్మాయిని పాట ఏమైనా పాడమంటారా? ఎనీ సాంగ్? పెళ్లి కొడుకు వేసుకున్న డ్రెస్ కి జనగణమనే పాడాలి. ఏరా, హ్యాపీయే కదా? మీరు ఒకసారి వాళ్ళ నెంబర్ ఇస్తారా నాన్న? నేను ఇస్తాను. 022 261 864476. చెప్పండి బాబు. అరవకండి, అల్లుడు గారు మాట్లాడుతున్నారు. చెప్పండి. సార్, మీ అమ్మాయి చాలా అందంగానే ఉన్నారు, కానీ నా టేస్ట్కి తన టేస్ట్కి కొంచెం తేడా ఉంది. మా ఇద్దరికి అసలు మ్యాచ్ అవుదేమో అని అనుకుంటున్నాను. కానీ ఖచ్చితంగా మీ అమ్మాయికి నాకన్నా మంచి సంబంధం దొరుకుతుంది. అపార్థం చేసుకోకండి. రేయ్, ఏంట్రా ఇది? వీడికి జన్మలో పెళ్లి యోగం ఉన్నట్టు లేదు. రేయ్, ఆ అమ్మాయి ఇప్పుడు నచ్చలేదనడానికి ఒక్క కారణం నువ్వు చెప్పు చూద్దాం. 3 కారణాలున్నాయి. ఏంటి? ఆ అమ్మాయి జుట్టు 1.5 మీటర్ పొడుగుంది. అదొక కారణమా? ఓ జానడు 3 జుట్టున్న అమ్మాయిలే గడప దాకా రావడానికి దువ్వెని చేత్తో పట్టుకుని దువ్వి ఇలా దువ్వుతూనే ఉంటారు. ఇక తను గడప దాటాలంటే ముడేసుకోవడానికి 3 గంటలు పడుతుంది. నేను అడిగానా? ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని నేను అడిగాను. దీనికి తోడు సిగ్గు బిడియాలో ఒకటి. బల్లికి బొద్దింకకి భయపడే టైప్లా ఉంది. కన్న తండ్రి మీదే చేయి చేసుకుంది చూసావా? అంతే మరి, చిన్నప్పుడే దండించాల్సింది. మా అమ్మ కొట్టు, నా బుజ్జి కొట్టు అని అలవాటు చేశారుగా, అనుభవించండి. ఏదో స్టైల్ గా ఉన్న పిల్ల ఉంటది, సర్దుకుపోదాంలే అనుకుంటే బాంబేకి దిగిన పల్లెటూరు బయటలా ఉంది. Forma
ఇప్పుడు ఎందుకే నీకు అంత డబ్బు? అబ్బాయికి నచ్చకపోతే ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తానని చెప్పాను. The police entered the apartment by force, breaking the door, and found the victim dead in her apartment. And police says that, according to the postmortem. నువ్వు సెలవులో వస్తున్నావని తెలిసిన వెంటనే చికెన్ గున్యాన్ని లీవ్ పెట్టి సొంత ఊరు చెక్కేద్దాం అనుకున్నా. నా తలరాత లీవ్ దొరికి చావలా. ఇప్పుడు నేను నీతో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? ఇంతకన్నా డైరెక్ట్ గా ఈ లోకంలో ఎవ్వడూ చెప్పలేడురా. ఇది ఇండైరెక్ట్ అంటున్నావు. ఇదేరా నీతో వచ్చిన చిక్కు. పోరా, నాతో వచ్చిన చిక్కేంటి? ఏంటా ప్రతి సంవత్సరం లీవ్ లో వస్తావు, నా చుట్టూనే తిరుగుతావు, నా వ్యవహారాలన్నిట్లోనూ వేలు పెడతావు. ఎస్ఐగా ఉన్న నాకు ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వచ్చే సమయానికి మళ్ళీ ఎస్ఐ పోస్టుకు లాగేస్తావు. ఎరా ఈ ఏడాదైనా నీ టైంని ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చుగా. అది కాదురా, మా అమ్మ నాన్న స్ట్రిక్ట్ గా చెప్పారు. నేను పొద్దున్నే బయటికి వెళ్ళి రాత్రికే ఇంటికి రావాలట. ఇంట్లోనే ఉంటే చెడిపోతానట. ఎంత అబద్ధం ఎలా ఆడుతున్నావురా? సరే సరే వదిలేరా, నేను మాత్రం నీతోనే ఉంటాను. నిన్ను మాత్రం డిస్టర్బ్ చేయను, ఓకేనా? ఏం ఫంక్షన్ రా? ఏదో టోర్నమెంట్, దానికి సెక్యూరిటీ పక్కా అయినా ఐడి కార్డ్ నయ్యే తో అందరం మర్చోడ్నా. మామా ఫుల్గా లేడీస్ కాలేజు, బాంబే అమ్మాయిలు లోపల లోపల ఎంజాయ్ చేయి, పైకి కనపడి ఎక్కువ. ఎస్ సార్. ఇది ఓవర్. అవును, నిన్న పెళ్లి చూపులకి వెళ్ళావుగా, ఏమైంది? The under 55 kg boxing tournament is about to begin. First we have St. Xavier's College, Nisha. అది ఆ అమ్మాయికి సిగ్గు బిడియం కొంచెం ఎక్కువ. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా. ఈ అమ్మాయి నాకు నచ్చలేదు. ఇలాంటి అమ్మాయినే కదా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? నేను పెళ్లి చూపులకి వెళ్ళింది ఈ అమ్మాయిని చూడడానికి. కుదరదు. వీడికి పిచ్చి పట్టినట్టుందండి. ముందు నచ్చలేదని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చిందంటున్నాడు. ఎక్కడో కాలు విరిగిన పోలీస్ కుక్కని తీసుకొచ్చి దాన్ని గిఫ్ట్ గా ఇచ్చి నన్ను ఐస్ చేస్తున్నాడు. తనేమన్నా ఆడపిల్ల అనుకుంటున్నాడా, ఆవిడ బొమ్మ అనుకుంటున్నాడా? అమ్మా వీడి మాట వింటే మనం ఫూల్స్ అవుతాం. కొంచెం సపోర్ట్ చేయవే. వాళ్ళతో మాటికి మేము మాట్లాడలేం బాబు, నువ్వు మర్చిపో. ఏంటి ఎగతాళిగా ఉందా? ఆ రోజు నచ్చలేదన్నాడు, ఇవాళ నచ్చానంటున్నాడు. తాళి కట్టిన తర్వాత నాతో ముచ్చటపడి నచ్చలేదంటాడు. ఓకేనా? నేను చెప్పేది విను. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఫస్ట్ ఐ లవ్ యూ టూ అని లవ్ చేసి చూడాలి. ఒకవేళ నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటే పోయే. కానీ కాదని ముందు చక్కగా ఆలోచించి చెప్పాలి. ఈ వయసు వయ్యారం ఉన్నంత కాలమేనే అబ్బాయిలు మన చుట్టూ తిరిగేది. కొన్నేళ్లయ్యాక మనము అమ్మలకు మళ్ళీనే మనకే ఒళ్ళొచ్చేస్తుంది. అమ్మాయిలు వద్దు అని చెప్పే ముందు ఒక్కసారి వాళ్ళ అమ్మల్ని గుర్తు తెచ్చుకుంటే మంచిది. అదంతా నాకు అనవసరం. నేను జిమ్కి పోయి కరెక్ట్గా తెలుగు వాళ్ళ ఉన్నాడు. ఒక హాయ్ చెప్పు చూద్దామా? నేను వద్దనేది వీణ్ణే. హాయ్. ఏంటి జంతికి లేస్తున్నాడు?
జూజు దిగు దిగు ఎందుకు అడుగుతున్నావు? అయిపోయాడు వీడు. ఏ నిషా, ఏయ్, ఇప్పుడు నువ్వు నాకెందుకు ముద్దిచ్చావు? నేనా నేను అది నేను నా అద్దానికేగా ముద్దిచ్చింది. ఇది నా అద్దం. నా అద్దానికి నేను ఏమైనా ఇచ్చుకుంటాను. వద్దు నీదే, కానీ అందులో ఉన్న మొహం నాది. అది గవర్నమెంట్ దమ్మా. ఆ, హలో, ఇది నా అద్దం. నేను ముద్దిచ్చుకుంటా, బుజ్జగిచ్చుకుంటా, బద్దలు కొట్టుకుంటా. అది నా ఇష్టం. నువ్వేంటి బద్దలు కొట్టేది? నేనే బద్దలు కొడతాను. పైలసుద్దమ్మా, ఇది పబ్లిక్ రోడ్. ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దిస్తావు? అసలు నువ్వేం పోలీస్ వయ్యా? బియ్యం బస్తాలు వెనకాల కూర్చున్నావు. Can you behave like grown-ups? ఏం టీజింగ్ అని కేసు పెడితే లోపల తోసి ఎరగదీస్తారు. I'm telling you, if you ever shop again, I'll kill you. నా అత్తగారి కన్నా డేంజర్ గా ఉంది. బాక్సర్ నిషా గురించి శాస్త్రి నగర్ లో అడుగు చెప్తారు.